హలో అండి. హాయ్ అందరికీ. అందరూ ఎలా ఉన్నారండి? ఈరోజు మన టేస్టీ అండ్ యమ్మీ రెసిపీ ఫిష్ ఫ్రై చేసేద్దాము. లాంగ్ పెద్ద పెద్ద ఫిష్‌లు తెచ్చుకుంటూ ఉంటాం టేస్టీగా ఉంటాయని. అన్ని ముక్కలు పులుసు పెట్టుకోలేం కదా! అలాంటప్పుడు ఈ ఫిష్ ఫ్రైని ట్రై చేసేయండి. చాలా టేస్టీగా ఉంటుంది. అందుకోసం మీరు ఒక 2 స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్టు, దాంట్లో కొద్దిగా పసుపు, కొద్దిగా ఉప్పు అంటే ఒక స్పూన్ ఉప్పు, 2 స్పూన్స్ కారం తీసుకోండి. అదేవిధంగా హాఫ్ స్పూన్ జీరా పౌడర్, 1 స్పూన్ ధనియా పౌడర్ కూడా తీసుకోవాలి. దీంతో పాటు మనం ఇంట్లో రెడీ చేసిన హోమ్ మేడ్ మసాలా పౌడర్ కూడా యాడ్ చేసేయండి. మీరు మసాలా ఎక్కువ తినే వాళ్ళైతే ఎక్కువ యాడ్ చేసుకోండి. ఇక్కడ కొద్దిగా ఆయిల్ అయితే యాడ్ చేయండి. వీటన్నిటిని బాగా మిక్స్ చేయండి. ఇలా మిక్స్ చేసేటప్పుడు మీకు వాటర్ అవసరమైతే వేసుకోండి. నేను అల్లం వెల్లుల్లి పేస్ట్లో కొద్దిగా వాటర్ వేసి గ్రైండ్ చేశాను, నాకు అవసరం అవ్వలేదు. మీ ఫిష్ క్వాంటిటీని బట్టి, మీరు తీసుకున్న ముక్కలను బట్టి ఈ క్వాంటిటీలో మీరు డబల్ ఆర్ త్రిబుల్ ఏదైనా చేసుకోండి. ఇది 4 ముక్కలకి వస్తుందన్నమాట. మీకు 8 ముక్కలు కావాలి అంటే దీనికి డబల్ చేసుకోండి. సో ఫైనల్గా ఈ ఫిష్ మసాలాను అయితే ఫిష్ ముక్కలకి బాగా కోట్ చేసేయండి. ఈ విధంగా కోట్ చేసిన తర్వాత మీరు మ్యారినేట్ చేయవలసి ఉంటుంది. దాన్ని నార్మల్గా బయట మ్యారినేట్ చేసుకునే కంటే ఫ్రిడ్జ్లో మ్యారినేట్ చేసుకోవడం వల్ల ఫిష్ ముక్క బాగా కుక్ అవుతుంది. సో అందుకోసం నేను 2 to 3 అవర్స్ అయితే ఫ్రిడ్జ్లో పెట్టేశాను. మీకు అంత టైం లేకపోతే ఎంత టైం ఉంటే అంత టైం ఫ్రిడ్జ్లో అయితే పెట్టేసేయండి. ఈ విధంగా ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్న తర్వాత తీసేసుకున్నానండి. తీసేసుకున్న వెంటనే కూడా మనం ఫ్రై చేసేసుకోవచ్చు. అయితే ఫ్రై చేసే ముందు దీంట్లో ఒక స్పూన్ మనం కార్న్‌ఫ్లోర్ అనేది యాడ్ చేసుకుందాము. కార్న్‌ఫ్లోర్ యాడ్ చేయడం వల్ల ముక్క అనేది క్రిస్పీగా ఉంటుంది. నెక్స్ట్ శనగపిండిని యాడ్ చేసుకుందాము ఒక స్పూన్. ఇలా శనగపిండిని యాడ్ చేసుకోవడం వల్ల ఫిష్ మరింత టేస్ట్గా ఉంటుంది. సో ఈ కార్న్‌ఫ్లోర్లోని శనగపిండిలోను ఈ ఫిష్ ముక్కలను దొల్లించండి. అంటే ఫిష్కి పౌడర్ రాయండి సింపుల్గా. ఇంతలో మరియు బాండీ పెట్టుకుని బాండీలో ఆయిల్ హీట్ చేసుకోండి. ఆయిల్ అనేది మరీ ఎక్కువగా అవసరం లేదు, మళ్ళీ యూస్ చేసుకోలేం కాబట్టి కొద్దిగా ఫిష్ ముక్కలు ములిగేలాగా, కొంచెం ములిగేలాగా ఆయిల్ అయితే రెడీ చేసుకుని పెట్టుకోండి. సో ఇంతలో ఈ ఫిష్ ముక్కలను అయితే కోట్ చేసేసుకుందాము. కోట్ చేసేసుకుని డైరెక్ట్గా మనం ఆయిల్లో ఫ్రై చేసేసుకోవడమే. ఇప్పుడు ఆయిల్ అనేది వేడెక్కిపోయిందండి. వేడెక్కిన తర్వాత 2 ఫిష్ ముక్కలను అయితే యాడ్ చేసుకుంటున్నాను. ఒకదాని తర్వాత ఒకటి యాడ్ చేసుకోండి. మీకు కొంచెం బాండీ పెద్దదైతే 4 ఫిష్ ముక్కలు కూడా యాడ్ చేసుకోవచ్చు. సో ఈ విధంగా యాడ్ చేసుకున్న తర్వాత స్లో టు మీడియం ఫ్లేమ్లోనే మనం కుక్ చేయవలసి ఉంటుంది. హై ఫ్లేమ్లో కుక్ చేసినట్టయితే లోపల ఉడకదు కదా. సో ఇప్పుడు నేను కొద్దిగా కరివేపాకు, కొద్దిగా కొత్తిమీర తీసుకుని ఇప్పుడే దీంట్లో యాడ్ చేసేస్తున్నాను. ఇలా యాడ్ చేయడం వల్ల మనకి కరివేపాకు ఫ్లేవర్, కొత్తిమీర ఫ్లేవర్ ఫిష్ ముక్కలకు బాగా పడుతుంది అన్నమాట. అంటే నూనెలో వేగుతాయి కాబట్టి ఈ ఫ్లేవర్ నూనెకి దిగి నూనె నుంచి ఫిష్ ముక్కలకి బాగా పడుతుంది. అందుకని ఇలా చేస్తున్నాను. ఒక 10 మినిట్స్ వేపిన తర్వాత ఈ విధంగా టర్న్ చేసుకోండి. మంచి కలర్ఫుల్గా ఉన్నాయి కదా, ఈ కలర్ అయితే రావాలండి. హై ఫ్లేమ్లో పెట్టిన కలర్ వస్తుంది కానీ మనకి లోపల కుక్ అవ్వదు. సో కొంచెం ఓపిక్గా 2 సైడ్స్ కూడా ఈ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోండి. ఈ విధంగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇలా ఓర్ని పెట్టుకుని తీసినట్టయితే ఎక్సెస్ ఆయిల్ కూడా పోతుంది కదా. ఇప్పుడు దీన్ని టిష్యూ పేపర్లో యాడ్ చేసేసుకోండి. ఫైనల్గా ఫిష్ ఫ్రై అనేది రెడీ అయిపోయిందండి. ఫిష్ ఫ్రై మీకు నచ్చిందా? నచ్చితే మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చింది అనేది కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.